అంత బాగా మాట్లాడడం మీ పేరెంట్స్ తో? అవునండి, లాస్ట్ నన్ను మొన్న యుఎస్ కి ఫ్లైట్ ఎక్కించేటప్పుడు కూడా జరిగింది అది. నన్ను కలిసే పేరెంట్స్ ఎక్కించారు. నేను ఒక వీడియో చూస్తాను, మీ నాన్నగారు రాస్తారను ఆ ఫ్లాట్ లో బాగా డాన్స్ వేస్తూ ఒకరు చేసుకుంటాది ఏంటి, ఎప్పుడు ఏ సందర్భం అది? మొన్ననే అండి. అండ్ మా డాడీ బర్త్డేకో దేనికో అది. ఎవరి బర్త్డే అయినా అలాగే మందు తాగినా అందరు, ఇప్పుడు నేను ఏదో మందు తాను అంటారు, ఆయన తాగేది చూస్తే కూడా మరి అలాగే ఉంటుంది. ఇప్పుడు క్యాస్ట్ రిలీజియన్ తీసుకొస్తే బాగోదు. నేను ఒక్క మాట, ఈ మధ్య ఇప్పుడు మీ నాన్నగారు మీరు అంతా కలుపుకొని చౌదరీస్ అని చెప్తున్నారు, అతను మరొక వ్యక్తితో మాట్లాడేటప్పుడు ఎవరైతే రాస్తారనో ఈ క్యాస్ట్ గురించి రిలీజియన్ గురించి తీస్తున్నారు, ఏంటి ఆ కాంట్రవర్సీ ఏంటి? నేను పేరుకి చౌదరి అమ్మాయినైనా చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ తిన్నానండి. నా టంక్ అసలు తెలీదు. ఈ రాజతరుణ్తో స్ట్రైట్ గా మాట్లాడుతున్నప్పుడు ఒకటి బ్రాహ్మిన్ అన్నది ఇంకా నాకు ఎక్కువ క్లోజ్ ఇదండి. ఎందుకంటే నాన్ వెజిటేరియన్ అన్నది లైఫ్ లో ఉండదు అన్న దగ్గర చిన్నప్పటి నుంచి ఎవరైనా నాన్ వెజ్ ఆ ప్లేట్ లో తింటే కూడా నేను తినని ఒక మనిషిని, అంత ఫోబియా ఉంటుంది. 3 నెలలకి మనోడు లెగ్ పీసులు తినేవాడు. సరే, అది కూడా నాకు లైఫ్ లో చాలా పెద్ద మ్యాటర్ నాన్ వెజిటేరియన్ అన్నది. పేరుకి చౌదరి. నేను ఒక వీడియో చూసాను, నిజమేనా వాళ్ళ నాన్న మొత్తం బీర్ బాట్లు మందు బాట్లు ఇట్లా చూపించుకుంటూ ఒక ఆడియోతో ఒక బిగ్ బాస్ సంబంధించిన ఒక అమ్మాయితో మాట్లాడుతూ తర్వాత చికెన్ చేస్తూ అవన్నీ కూడా ఫోటోలు పెట్టాడు, ఏంటి ఏ సందర్భం అది? వాళ్ళ ఇంట్లో రోజు సాయంత్రం అయితే మందు లేకుండా అయితే గడవదండి. ఏదైనా ఆయన మాట్లాడాలన్నా ఏం చేయాలన్నా ఖచ్చితంగా మందు అన్నది పడాలి. ఆ పడే క్వాంటిటీ కూడా చాలా ఎక్కువే ఉంటుంది. నేను ఈ రోజు దాకా బయటకు వచ్చి ఇప్పుడు చెప్పుకోదలుచుకోలేదు. ఇప్పటికైనా సరే మళ్ళీ నా మామే, కాకపోతే నన్ను ఇంకా అంటున్నారు కాబట్టి నేను తీయాల్సి వస్తుంది. ఓకే, ఇవంతా జరుగుతుంది 20 రోజుల నుంచి. మీ ప్రధాన డిమాండ్ ఏంటి? మీరు ఖర్చు పెట్టినటువంటి 70 లక్షలకి వడ్డీ కడుతున్నారని చెప్తున్నారు, అది కూడా ఇప్పుడు అప్పుల్లో ఉన్నాయంటున్నారు. ఇప్పుడు కెరీర్ లేదు, ప్రేమ లేదు, పెళ్లి లేదంటున్నారు, పైగా మీ మీద కేసులు, పైగా మీ మీద క్యారెక్టరైజేషన్ జరుగుతుంది, మిమ్మల్ని చెడుగా చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్లా చూస్తారు ఇదంతా ఎపిసోడ్ ని? మస్తాన్ పైన కేసు ఎప్పుడైతే జరిగిందో ఏప్రిల్ 4వ తారీఖు 2వ తారీఖు 2023, అది నా లైఫ్ లో ఫస్ట్ పోలీస్ ఎన్కౌంటర్ గానీ, ఫస్ట్ పోలీస్ తో ఒక ఇంటరాక్షన్ గానీ. అప్పటి వరకు నా మీద ఏ కేసు లేదండి. మనకు 33, ఇప్పుడు 33 ఇయర్స్ లో 32 ఇయర్స్ హిస్టరీ కూడా చూడాలి కదా. ఒక్క సంవత్సరం నుంచి ఇన్ని కేసులు నా పైన ఎందుకు పడుతున్నాయి? నన్ను ఎందుకు వదిలించుకోవాలనుకుంటున్నారు? ఈ వదిలించుకునే క్రమంలో నన్ను ఇంత చెడు చేసి వదిలించుకోవాలా? మరి నేను మనిషినే, బయటకెళ్ళి నేను బతకాలి. ఇంకా నా చావు ఎలా అంటే ఈ అమ్మాయి చచ్చిపోయాలి. నాకు ఒకటి అర్థం కాలేదు నాకు, మస్తాన్ సాయి అన్నట్టు మీకు పరిచయమా లేకపోతే రాజ్ తరుణ్ ఫ్రెండా? ఎట్లా పరిచయము? ఇదేంటి మీకిద్దరికి రిలేషన్షిప్ ఉందనేసి ఎట్లా బయటకు వస్తుంది? అసలు ఫస్ట్ ఎవరు పరిచయం? సో యునీత్ రెడ్డి అని నాకు ఫ్రెండ్ ఉండేవాడండి. 2014 అప్పుడు నేను షార్ట్ ఫిలిమ్స్ చేస్తున్న టైంలో పరిచయం నాకు అతని గర్ల్ ఫ్రెండ్ మా ఇంట్లో ఉండాలని అడిగాడు. ఒక 3 months ఉంది. అలాంటి ఒక టైంలో అతనికి మస్తాన్ని పరిచయం చేశాడు యునీత్ రెడ్డి అని అతను. నన్ను రాజ్ను ఒకేసారి పరిచయం చేశాడు. బట్ రాజ్కి ఎప్పటి నుంచి తెలుసో తెలీదో నాకు తెలీదు. బట్ మస్తాన్తో మేము మస్తాన్ని కలవడం కానీ, మస్తాన్ మా ఇంటికి రావడం కానీ, లేదా నేను రాజు మస్తాన్ ఇంటికి వెళ్ళడం కానీ అది నిజం. ఈ రోజున ఇప్పుడు వెళ్ళి ఫోటోలు తీయమంటే రాజు వచ్చి దిగడు కదండి. రాజు గాని, నేను కానీ, మస్తాన్ కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళడం, ఇవన్నీ మాటలు నిజం. ఆ రికార్డింగ్స్, ఆ కాల్ రికార్డింగ్స్ కూడా రాజ్కి నేను పంపించిందే. ఇప్పుడు ఏదైతే వచ్చిందో అది 2 ఎడిటెడ్ వర్షన్స్ కాల్ రికార్డింగ్, ఒరిజినల్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. ఇందాకే వినిపించాను కూడా. మస్తాన్ సాయి మీ మీద నిజంగానే లైంగికంగా వేధించాడా? అందుకే మీరు కేసు పెట్టారా? లేకపోతే దీని వెనకాల ఏమన్నా జరిగిందా? సో మా డివైజెస్ అన్నవి ఎక్స్చేంజ్ అప్పుడు అవి జరిగిందండి. ఒక కథ అయితే ఉంది, ఆ కథను చెప్పదలుచుకోలేదు. సో నన్ను అటాక్ అన్నది అయితే చేశారు. అటాక్ మీద పోలీస్ కేసు పెట్టడానికి వెళ్తున్నాను అని చెప్పాను. రాజ్ అంగీకారం మీదే చెప్పాను. ఎఫ్ఐఆర్ కాపీ విషయం మీరు చెప్పారా రాజ్ తరుణ్? అండి 100%. నేను రాజ్కి ఎఫ్ఐఆర్ కాపీ పంపిందే నేను. 2020. మరి ఎందుకు మీకు మస్తాన్ సాయికి రిలేషన్షిప్ ఉందనేసి రాజ్ తరుణ్ మీడియా ప్రముఖంగా